హాయ్ అండి, ఈరోజు నేను బిగినర్స్కి ఈజీగా కట్స్ ఎలా కుట్టాలో నేర్పించబోతున్నాను. కట్స్ వరకు నార్మల్గా రఫ్ చేసి పెట్టుకుంటాం కదా, అలా కుట్టేసుకోండి. ఇక్కడ లెంత్ అనేది 1 ఇంచ్ కానీ లేదా 1.5 ఇంచ్ కానీ తీసుకోండి. అంతకంటే ఎక్కువ తీసుకున్నారనుకో కట్స్ది పార్ట్ అనేది, ఆ స్లైట్ అనేది ఎక్కువ లావుగా వస్తుంది. అందుకని పైన ఎంత తీసుకుంటారో ఈక్వల్గా కింద కూడా అంతే తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకున్నానండి నేను, 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్. కింద కూడా 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఆ లైన్ మొత్తం 1.5, పైన ఎంత కింద మొత్తం అలా లైన్ లాగా ఫామ్ అయ్యేలాగా కరెక్ట్గా వస్తుందని ఇలా టేప్తో మెజర్ చేసుకుంటున్నాను. ఇలా ఫామ్ అయిన తర్వాత దానిపైన ఒక కుట్టు వేసుకోండి. ఇది అనేది మళ్ళీ తీసివేస్తాము కాబట్టి లూజ్ కుట్టు వేసుకోండి. రఫ్ కూడా చేయకండి, తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా చేయడం వల్ల బిగినర్స్కి చాలా ఈజీగా కట్స్ అనేవి కుట్టుకోవచ్చు. డ్రెస్ అంతా కుట్టినా కట్స్ మాత్రం రావు చాలా వరకు. ఈ టిప్ని కానీ ఫాలో అయితే, ఈ మెథడ్ని కానీ ఫాలో అయితే కంపల్సరీ ఎవరైనా కుట్టుకోవచ్చండి. అసలు మిషన్ అనేది రానోళ్ళైనా ఈ కట్స్ అనేవి కుట్టుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే ఆ కుట్టు వేసింది మిడిల్లో పెట్టుకొని అటు సైడ్ పార్ట్ అటు సైడ్గా, ఇటు సైడ్ పార్ట్ అనేది ఇటు సైడ్గా ఇలా పెట్టి కుట్టు వేసుకోండి. చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ ఉండండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇలా చివరి వరకు మనం కట్స్ అనేది మిడిల్లో ఉంచిపెట్టుకున్నాం కదా, క్లాత్ ఒక వేలు మందము అంతవరకు కుట్టుకోండి. ఆ వేలు మందం ఉంచుకోవడం వల్ల మనము కట్స్ అనేవి ఎక్కడున్నాయో ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇలా తిప్పుకోవడానికి నేను మార్కర్తో మీకు కనిపిస్తుందని గీసాను. ఇలా ఎప్పుడైనా డ్రెస్ అనేది సైడ్కి తిప్పుకున్నప్పుడు నీడిల్ అనేది కిందే ఉండేలాగా చూసుకోండి. అలాంటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా అటు సైడు ఇటు సైడు స్టిచ్ వేసుకోండి. ఈ మెథడ్ అనేది చాలా ఈజీ అండి, ఎవరైనా కట్స్ కుట్టుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా నిదానంగా కుట్టుకోండి. షేప్ అనేది స్లైడ్ షేప్ అనేది పైకి కిందికి రాకుండా కూడా ఉంటుంది. ఇదనేది ఫ్రంట్ సైడ్ అనేది కింద కుట్టని అవసరం లేదు, అందుకని తక్కువ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ అనేది కొద్దిగా కుట్టాలి మడిచి, అందుకని ఎక్కువ తీసుకున్నాను. ఈ మిడిల్ పార్ట్లో ఉండేది దారం అనేది తీసేసుకుంటున్నానండి. ఇలా తీయడం వల్లేనే అది ఆ కుట్టు వేయడం వల్లే మనకి ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే కొందరు ఏంటంటే ఐరన్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తారు, అలా కూడా కొంచెం ముడతల్లాగా లేకపోతే హెచ్చు తగ్గులుగా అట్టొస్తుంది. ఈ మెథడే ఈజీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సైడ్ అనేది కూడా బాగా పర్ఫెక్ట్గా తిరుగుతుంది అండ్ ఆ లైన్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇటుపక్క సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇలా మొత్తం కుట్టేసుకోండి. చూడండి చివరికి లుక్ అనేది ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.